పలాస డైమండ్ జూబ్లీ సందర్భంగా వేదిక పైన పెద్దలు నిత్యం రైతుల గురించి ఆలోచించి రైతులకు మేలు జరగాలన్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఈ వ్యవసాయం సంబంధించినటువంటి పెద్దలు రఘురామ్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక పైన పెద్దలందరూ సత్యనారాయణ రెడ్డి గారు, ఈ యొక్క అగ్రికల్చర్ కాలేజ్ సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా మొత్తంగా నిత్యం ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తున్నటువంటి మా రైతన్నలకు, అన్నదాతలకు అందరికీ కూడా మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన డైమండ్ జూబ్లీ సందర్భంగా ఇప్పుడే శ్రీనివాస్ గారు రెడ్డి గారు చెప్తున్నారు. మరి పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున నిర్వహించిన సందర్భంలో మరి రీజనల్ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న పెద్దలు జీవన్ రెడ్డి గారు, పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు భాగస్వామ్యం చేసి ఈ యొక్క 1 డే సెమినార్ పరంగా మేము ఆలోచన చేసినాం సార్. మా రఘురామ్ గారు కూడా, మా సార్ కూడా వచ్చారు. మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినాం. మేము అన్ని స్టాక్స్ చూసినాం. మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకు అండగా ఉండే విధంగా రీసెర్చ్ పరంగా మరి దానికి సంబంధించిన స్పెషలైజ్ వాళ్ళతోని వారి ఆలోచన పరంగా రైతులను ముందుకు పోవాలని కోరుకుంటూ, మరి ఇక్కడ రైతు అందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడే రఘురామ్ గారు అడిగినారు, ఇక్కడ రాష్ట్ర పరంగా బిల్లింగ్ సంబంధించినటువంటి ఫైనాన్స్ విషయంలో కానీ ఇంకా ఆర్థికంగా ఏదైతే వారు చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ పెద్దలందరూ జీవన్ రెడ్డి గారు అదే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవ తుమ్మల నాగేశ్వర మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క విషయం, ఈ యొక్క పలాస కాలేజీ సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేసే విధంగా నిధులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి ఈ విధంగా మా రైతులను మాటిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నుకోబడ్డటువంటి ప్రజాపాలన ప్రభుత్వ పరంగా మరి పెద్ద ఎత్తున రైతులకు అండగా ఉండే విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా మరి ఇక్కడ ఈ ప్రాంత ఎన్విరాన్మెంట్ కానీ ఈ పరిస్థితిగా చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మా అందరికి కూడా. ఎందుకంటే భవిష్యత్ తరానికి మరి ఇక్కడ ప్రతి విషయంలో ఇక్కడ స్టాక్స్ విషయంలో విజిట్ చేసినప్పుడు అక్కడ స్టాక్ సంబంధించిన మన భూమి సారాంశం, మా భూమి యొక్క దాని యొక్క విషయం కూడా రీసెర్చ్ చేసినట్టు పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. మనంత ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు బోధన చేసినటువంటి ముఖ్యంగా ఎవరైతే భాస్కర్ రెడ్డి గారు, నాకు ఒక మా పెంపుడు కూతురు లాంటి నాకు యూనివర్సిటీ సంస్థ అంటే నిజంగా మా తండ్రి కంటే ఇంటర్వ్యూస్ పెట్టారు. మరి నేను మరి వారు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. వారి శరీరం సహకరించకపోయినా కూడా ఈ యూనివర్సిటీ ప్రాంతం కానీ వారికి ఉన్నటువంటి అనుబంధం కానీ ఇక్కడ వారికి ఉన్నటువంటి సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి విషయంలో చేస్తున్నారు. గౌరవంగా వారిని వేదిక ఇచ్చుకున్న వారి అనుభవం చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉన్న విషయాన్ని మనం చూసుకుంటూ మరొకసారి ఇక్కడ మా రైతులందరూ కూడా మరి ఈవినింగ్ 5 గంటల వరకు ఈ యొక్క సెమినార్ ఈ కార్యక్రమం అవుతారు. రఘురామ్ గారు పెద్దలు చెప్తున్నారు. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన జగిత్యాలకు పలాస అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. పలాస అగ్రికల్చర్ సంబంధించినటువంటి చదువుకున్న పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరి దానికి కష్టపడి ఎంతో ప్రత్యేకంగా బోధన చేసినటువంటి అధ్యాపకులకు కానీ వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మరి హైదరాబాద్ నిర్ణయం జీవన్ రెడ్డి గారు ఫోన్ చేసినారు. లక్ష్మణ్ కుమార్ ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉందంటే యాక్చువల్లీ నిన్న శ్రీనివాస్ గారు మనం 3 days కి కాల్ చేస్తున్నారు. మరి వ్యవసాయం అంటే రైతన్నలు అన్నం పెట్టి అన్నదాతల యొక్క కార్యక్రమం డైమండ్ సెలబ్రేషన్. మరి ఖచ్చితంగా మన రైతుల అన్నదాతల కార్యక్రమాన్ని నేను భాగస్వామి కావాలని చెప్పి ఎంబడే బయలుదేరి వచ్చినాను. మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినటువంటి ఈ పలాస కాలేజీ వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. విద్యాలయం వజ్రోత్సవాలను పురస్కరించుకొని మన పలాస ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశ నిర్వాహకులు
స్థానిక ఏడీఆర్ శ్రీనివాస్ గారు, రఘురామరెడ్డి గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, ధర్మపురి శాసనసభ్యులు, అలాగే ప్రభుత్వ విప్లవాలు అయినటువంటి స్వామి మిత్రులు గారు, లక్ష్మీపాల్ గారు, మరొక ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు, ముఖ్యంగా వివిధ హోదాలతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి బోధన సిబ్బంది, పరిశోధకులు, ప్రొఫెసర్, అనుబంధ ఉద్యోగస్తులు, ముఖ్యంగా రైతు సోదరులు, 6 కాలం కష్టపడి పంట పండించి ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతు సోదరులు, ఇతను భాస్కర్ రెడ్డి గారు 83లో ఏదైతుందో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆరంభంలో ఏదైతుందో దీన్ని రూపొందించడంలో ప్రత్యేకంగా చేసినటువంటి భాస్కర్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి వెంకటేశ్వరరావు గారు, ఇంకా ఇతర మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ముఖ్యంగా విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం మన ప్రధాన ఉపాధి అని చెప్పబడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నివాసితమైన అటువంటి యొక్క రైతాంగమే కానీ వ్యవసాయంపై ఆధారపడిన ఇంతవరకైతే మనం వ్యవసాయం లాభసాటి మనం చేసుకోలేకపోతామో మరి ఉపాధి అనేది ప్రధానమైనటువంటి సమస్య. శాస్త్రవేత్తలు వారి యొక్క మేధో సంపత్తితోని వీళ్ళు మెరుగైనటువంటి ఒక విత్తన వంగడాలు రూపొందిస్తుంది. అంటే గతానికి ఎప్పుడైతే కొంత ఉత్పత్తి పెరిగిందని చెప్పక తప్పదని చెప్పి, కానీ పెరుగుతున్నటువంటి ఉత్పత్తి వ్యయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మనకి ఉత్పత్తి పెరగవలసినటువంటి ఆవశ్యకత. ఇప్పుడు నాకున్నటువంటి అనుభవంతో చెప్తుంది, 2014లో డీజిల్ వాజ్ 45 రూపీస్ పర్ లీటర్. 2014 ఇవాళ అదే 96-97 రూపాయలు ఉందట. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ డబుల్. ఇవాళ అదే 96-97 రూపాయలు ఉందట. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ డబుల్. మీరు ఫర్టిలైజర్, పెస్టిసైడ్ ఏది తీసుకున్నా కానీ ఏది ఇస్తుందో రెట్టింపు అయిపోయింది. మరి దానికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు ఏదైతుందో మరి ఆ స్థాయిలో మనం పొందలేకపోతాం. ఆ స్థాయిలో మనం పెంచుకోలేకపోతున్నాం, పొందలేకపోతున్నాం. ఇవాళ మద్దతు ధర పెంచుకునేటువంటి అవకాశం మనం పొందలేనప్పుడు ఉత్పత్తి పెంచుకోవడానికి ఏదైతే ఉందో ప్రధానంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మరి మీపై ఆధారపడి ఉందని చెప్పండి. ఆ విధంగా మనం కృషి చేయగలిగినప్పుడు మాత్రం ఏదైతే వ్యవసాయం లాభదాయకత చెప్పండి. నాకు తెలిసి 2004లో 450 రూపాయలు క్వింటల్ ఉండేవారు. 2004లో 2014లో 1350 రూపాయలు అయిందండి. ఆల్మోస్ట్ 2 ఇతలు పెరిగి ఇవాళ 2320 రూపాయలు. ఇవాళ సో నాట్ ఈవెన్ డబుల్. ఉత్పత్తి వ్యయం ఏదైతుందో దాని ముడి సరుకు ధర ఏదైతుందో రెట్టింపు అయిపోయింది. కానీ మనకు లభించాల్సిన మద్దతు ధర అనేది ఏదైతుందో ఆ స్థాయిలో పెరగడం లేదని. ఇవాళ దిగుబడి సంబంధించి కూడా మనం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నామే. మిత్రులు స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారు పేర్కొన్నట్టు, సరే నేనైతే ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నా సార్, అంటే నాకు దాంట్లో ఉన్నటువంటి అనుబంధం అటువంటిదని చెప్పారు. వ్యవసాయం నేను ఒక రైతు కుటుంబానికి రావడం అని చెప్పాను. కాకపోతే స్వయం వ్యవసాయంతో ఇమిడి ఉన్నట్టయితే అందులో ఉన్నటువంటి ఒక లోటుపాట్లు సమస్యలు ఏదైతుందో మనకు గ్రహించడంతో తెలుసుకోగలిగిన భావం ఏదైతుందో నేను ఇప్పటికీ మామిడి తోటనే కాదు, వరి కానీ ఇంకా ఇతరత్ర కానీ నేను దాంతో కలిగి. మరి ఇవాళ మన ఆన్లైన్ యావరేజ్ సన్నర్థం వరి ఏదైతుందో 20 క్వింటల్ వస్తే మంచిగా అనుకుంటాను. నాలాంటికి కదా వచ్చే అవకాశం లేదు. దిగుబడి కాబట్టి 25 క్వింటల్ ఆన్లైన్ యావరేజ్. దానికి వస్తే మనకి ఎంత వస్తే 50,000 రూపాయలు వస్తాయని చెప్పండి. చేస్తే రైతు మిగిలేది అంతా 20-30 కంటే ఎక్కువ మిగిలే ఒక అవకాశం. దాన్ని ఏ విధంగా మనం లాభసాటిగా ప్రభుత్వం మనకు ఎంత ప్రయత్నం చేస్తూ వాళ్ళ
ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ ప్రాంతం ఏదైతుందో వీళ్ళ ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా సాగునీరు పొందడమే కానీ వీళ్ళ ఉచిత విద్యుత్ ద్వారా ఏదైతుందో మనం వీళ్ళ పెట్టుబడి కొంత మనకు ప్రభుత్వం కింద ఏదైతుందో మనకు ఆఫర్ లభిస్తుందని చెప్పి తప్పదే చెప్పండి. అయినప్పటికీ కూడా ఏదైతుందో ఇవాళ మరి ఈ ప్రకృతి ఇవాళ కూతురు పెడదామన్న అంశం నాకుండగా చెప్పంటున్నాను నేను. వ్యవసాయానికి ఎట్లా కూతురు పెడదా అనేది మన అంశం కాదు. మన ఆంధ్రం ఏదైతుందో వరికి ఏదైతుందో మొక్కతోనికి వెళ్ళి మార్పు రావాలి, కూరగాయలు పోవాలి, పళ్ళ తోటలు పోవాలి అంటే భావన అందరం కలిగి ఉన్నాం. కానీ కూతురు పెడతా అనేది ప్రధానమైపోయింది. నేను ఎప్పుడు శాసనసభలో గతంలో కానీ ప్రస్తుత శాసన మండలిలో కానీ చెప్పంటూ నేను ఎప్పుడు ఈ కూతురు పెడత గురించి మాట్లాడతాను. దాన్ని ఏ విధంగా నివారించగలుగుతాం? కూతురును తగ్గించాలని చెప్పంటే అది ఆంజనేయ స్వామి అని చెప్పని అందరం దాన్ని చంపడానికి ధైర్యం చేయాలి. ఒకటి పునరుత్పత్తి దాన్ని నిలిపివేయాలి. పునరుత్పత్తి నిలిపివేయగలిగితే ఏదైతుందో కూతురు పెడత అనేది మనం నివారించుకోవచ్చు. కూతురు పెద్ద నివారించుకోగలిగితే అప్పుడు మనం కూరగాయల వైపు, పండ్ల తోటల వైపు, ఈవెన్ మొక్కజొన్న శిక్షవాలి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది ఈ అంశం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా వ్యవసాయ శాఖ మంత్రి మన నాయకుడు తీసుకెళ్తాను. నేను ఈ కూతురు పెడుతూని మనను కాపాడుతుంతో పాటుగా ఇవాళ మనం ఈ వ్యవసాయ ఉత్పత్తిపై ఎంత శ్రద్ధ పెట్టినా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. అదే కలుపు మొక్క మాత్రం ఏదైతుందో అది వడ్డీనే పెరిగిపోతుంటది. ఈ కలుపు నివారణ అనేది చెప్పంటే నేను తెల్లపూల కోసం దాన్ని ఏమంటున్నాను తెలియదు. ఆ వైజాగ్ భావం మన విధంగా వైజాగ్ భావం అంటారు. వీళ్ళు శాస్త్రవేత్తలు ఏమంటున్నాను తెలియదు అని చెప్పంటూ నేను అన్న ఆ కాంగ్రెస్ గట్టి సాగు లేనిది అదే అంటుంది. అంటే అదేమి ఎట్లకుంటే ఎక్కువ చూసినా మీకు అదే కనపడుతుంది చెప్పంటున్నాను. ఎలర్జీ కూడా మరి దాని నివారణకు మనం ఏ విధమైన చర్యలు చేపట్టాలి? కొంత మనం మీరు శాస్త్రంగా ఏదో ఉన్నాయి, మీరు మందులు చెప్తున్నారు, మేము దాన్ని స్ప్రే చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది అంతా చేస్తున్నాం. కానీ అది మాత్రం ఏదైతుందో మరి దాన్ని నివారించడానికి పెద్ద సమస్య అయితే కూర్చుందని. ఇవాళ ఇంకా వ్యవసాయ రంగంలో మనం సాధించవలసిన ప్రగతి ఇంకా చాలా పెద్ద ఎత్తున సాధించవలసి ఉందని చెప్పండి. మనం సాధించడం ఇంకా సాధించవలసింది చాలా ఉందని చెప్పట్టు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వల్ల ఈ పొలాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రాంతీయ అప్పుడు పెద్ద భాస్కర్ గారు 15 ఎకరం అన్నది. ఇప్పుడు ఇక్కడ భూమి ₹1,00,00,000 ఎకరం ఉంటుంది సార్. ₹1,00,00,000 ఎకరం ఉంటుంది. అంటే ఆ కాలం ఏర్పాటు భూమి సేకరించగలిగినాం, ఇది ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ పరిస్థితుల్లో ఏదైతే భూసేకరణ అనేది ఎంత పెద్ద సమస్యగా నేను గమనిస్తామని చెప్పాను. ఏదైనా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడానికి ఆనాడు సహకరించి త్యాగం తీసినట్టు మా పొలాస రైతాంగానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాను. దాని పరిణామమే మన డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాల కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం. తదుపరి కాలంలో 2008లో బిఎస్సి అగ్రికల్చర్ వ్యవసాయ కళాశాల, డిగ్రీ కళాశాల పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు చెప్పట్టు ఈ ప్రాంతం ఏదైతుందో రైతాంగానికి అనువుగా ఉండే విధంగా ఏదైతుందో ప్రోత్సహించాలని ఉపయోగపడాలని చెప్పని అప్పుడు బిఎస్సి అగ్రికల్చర్ రఘురామ్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రి ఇక్కడ మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. తర్వాత పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా కూడా ఏదైతే అదర్ సబ్జెక్ట్స్ కూడా అది మనం మంజూరు కావాలని చెప్పిన కోరుతుంది. తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను. నేను అగ్రానమీ ఏదైతే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం పరిమితమైనది, మిగతా సబ్జెక్ట్స్ కూడా ఏదైతుందో ఆ పీజీ కోర్సెస్ మంజూరు అయ్యే విధంగా అట్లా ఇక్కడ సీడ్ స్టోరేజ్ సంబంధించినటువంటి ఒక నిల్వ కేంద్రం కావాలని, అకాడమిక్ బ్లాక్ అదనంగా కావాలని చెప్పేది కోరిందో పెద్దలు లక్ష్మీస్వామి గారు. ఇది ఎంత మొత్తం జగిత్యాల జిల్లాకు సంబంధించింది కాబట్టి అందరి సమిష్టి బాధ్యత అందరం కూడా ఏదైతుందో ఈ పొలాస ఈ ప్రాంతీయ పరిశోధన కేంద్రానికి కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డ, ఆయనకు వ్యవసాయం పట్ల ఏదైతే ఆసక్తి ఉన్నది, రైతాంగాన్ని ప్రోత్సహించాలని తలంపు ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ రైతాంగాన్ని ఆదుకోవాలని తలంపు ఏదైతుందో ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతున్నప్పుడే కూడా వీళ్ళ ₹2 లక్షల వరకు చేత మొత్తం రుణమాఫీ పెద్ద మామూలు విషయం కాదు.
21,000 కోట్లు అని చెప్పంటుంది. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రైతాంగాన్ని రుణ విముక్తులు చేయాలి. రుణ విముక్తులు చేయాలని భావన తలంపు ఏదైతుందో ఇలా 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేసినటువంటి ఏకైక మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇతరత్ర రైతాంగానికి సంబంధించి ఇక్కడ మనం కృషి విజ్ఞాన కేంద్రం కేజీకి ఒకటి మంజూరు పొందవలసిన ఆవశ్యకత. ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతుందో వ్యవసాయం వల్ల కానీ హార్టికల్చర్ పండ్ల తోటలకు సంబంధించే కానీ డైరీ కానీ పోల్ట్రీ కానీ హోమ్ సైన్స్ ఏదైనా కానీ చెప్పండి అన్నింటికి సంబంధించిన శాస్త్రవేత్తలు మనకు అందుబాటులోకి రావాలంటే మన జగిత్యాల కేంద్రంగా ఒక కృషి విజ్ఞాన కేంద్ర వాళ్ళ పొలాపై మనకి ఏమైనా అవకాశం ఉంటుందో కానీ ఇవి అదర్వైజ్ చెలిగల్లో కూడా మనకు అవకాశం ఉంది. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం పరిపాలించుకున్నాం. దానితో అదనంగా ఏదైతున్నదో ఒక కృషి విజ్ఞాన కేంద్రంగా మనం మంజూరు పొందుకోగలిగినట్లయితే ఈ ప్రాంతం అందరికీ రైతాంగానికి ఏదైతుందో అన్ని రంగాలలో కూడా మనం తోడు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఆ దాని కొరకు మా మిత్రులు ధర్మపురి శాసనసభ్యులు చొరవ తీసుకొని ఇవాళ జగిత్యాల జిల్లా అంటే మీ జిల్లా అనుకోండి సార్ చెప్పంటున్నా. ఇక్కడ ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుందనే ఒక భావన నేను వ్యక్తం చేసి దానికి అనుగుణంగా కూడా అందులో కూడా వాళ్ళ ప్రభుత్వం అనుకూలంగా ఉంది కాబట్టి మంజూరు పొందగలుగుతున్నటువంటి ఒక అభిప్రాయం విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం నాకు కల్పించి వాస్తవంగా నా ప్రజా జీవితం ఒక విధంగా ఈ మన పురాత ప్రాంతీయ పరిశోధన కేంద్రం 83లో ఆరంభమవుతే నా ప్రజా జీవితం కూడా 83లో ఆరంభమైంది. 4 దశాబ్దాల కాలం చెప్పండి. నేను అప్పటి నుండి కూడా ఏ హోదా ఉన్నా లేకున్నా కానీ ఏదైతుందో హోదాకు సంబంధం లేకుండా ఇలా రైతానికి సంబంధించినటువంటి ఒక సంస్థ కాబట్టి దీన్ని ప్రోత్సహించడానికి మనకి ఏదైతుందో నవంతు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా చెప్పండి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్ర పులాసను మరింత వృద్ధిలోకి దీన్ని తీసుకుపోయి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దోహదపడే విధంగా ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే ఉందో విద్యార్థినులు ఇక్కడ విద్యను అభ్యసించడంతో కళాశాల ఏర్పడడంతో ఏదైతుందో ఈ పరిసర గ్రామాలకు వ్యవసాయకంగా ఏదైతుందో మరి వారికి తోడుగా నిలిచేటువంటి అవకాశం మనం పొందుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ కళాశాల మంజూరు పొందడానికి నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా అందరూ కూడా తెలిసిన అంశం. పెద్ద రామరెడ్డి గారు నేను అక్కడికి వెళ్ళి ఇదే చూస్తున్న వారు కూడా ఏ రోజుల్లో లేకున్నా ఒక రైతు ఏదైతుందో అప్పటికి ఆయన దీనికోసం వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మరి ఈనాడు నాకు ఇందులో పాల్గొని ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఈ ప్రాంతీయ పరిశోధన కేంద్ర పులాస ఇక్కడ మీరు నిర్వహించినటువంటి ఒక ఈ సదస్సుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ఒక శాస్త్రవేత్తలే కానీ ప్రజాప్రతినిధులు బోధనేతర సిబ్బంది వివిధ హోదాలు ఉన్న ప్రజాప్రతినిధులు రైతాంగ పాత్రికేయులు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అనే భావనతోని ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా దయచేసి రైతాంగం కూడా మనం ఒకటి గమనించాలి. నేను సోదరు రైతు ఏదైతే సభ దృష్టి తీసుకొచ్చిండో నేను తప్పకుండా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తాను. కానీ ఏదైతే ఇవాళ కేవలం తెలంగాణ రాష్ట్రం మినహా ఇవాళ రాష్ట్రంలో ఏదైతుందో వివిధ రాజకీయ పార్టీల అధికారులు ఉన్నాయి. ఒక కాంగ్రెస్ పార్టీని కాదు, ఒక తెలంగాణ ప్రభుత్వం చెప్పని కాదు, దేశంలో ఏదైతున్నదో వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఎక్సెప్ట్ తెలంగాణ రాష్ట్రం తప్ప వీళ్ళ తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఏదైతుందో రుణమాఫీ అయినటువంటి ఆలోచన కూడా చేయడం లేదు చెప్పండి. ఇవాళ ఇది మంచి కార్యక్రమం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారమైన కానీ రైతుకు తోడు ఉండాలని భావంతో పోతుంది. ఒక విధంగా చెప్పండి, వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉండాలి. ఒకప్పుడు ఏదైతుందో గుర్తున్న యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు ఎన్నికల్లో వాగ్దానం అని చెప్పని కాదు, ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా రైతాంగాన్ని రుణవిముక్తి చేయాలనే ఒక భావనతోని యూపీఐ చైర్పర్సన్ ఏదైతుందో ₹1,00,000 వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేసిన ఘనత యూపీఏ ప్రభుత్వం చెప్తారు.
ఇవాళ కూడా ఏదైతుందో ప్రభుత్వం ఏది ఉందని చెప్పని కాదు, నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంకో భాగస్వామ్యం వహించినట్టయితే ఇతరులు అన్నట్టు ఏదైతుందో 2 లక్షల పైచీలు కూడా ఏదైతుందో మన కరోనా మాఫీ చేసుకో. అయితే 2 లక్షల రూపాయలు లేకుండా కూడా ఏదైతుందో కొన్ని సాంకేతిక కారణాలతోని మనం అమలు పొందలేకపోతాం. దాని కారణం ఉదాహరణకు గల్ఫ్ కార్మికులు ఉన్నారు, ఈ పట్టదారు పాత్రకు ఏదైతుందో భర్త పెరుగుతుంది, ఇక్కడ ఏదైతుందో వారు అంటే ఇళ్ళ సతీమని ఏదైతుందో క్రాప్ లోన్ కాబట్టి క్రాప్ లోన్ అవేం చేస్తారు. ఆ మాఫీ లోపల ఏదైతుందో మీరు అన్నట్టు ఆ గల్ఫ్ కార్మికులు పట్టదారు పాత్రకు అతను తీసుకుంది కాబట్టి మాఫీలో కొంతమంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళినాం. వీళ్ళు ఎక్కడైతే పంట రుణం పొంది దానికి సంబంధించినటువంటి ఒక పక్క అది భర్త పేరెట్టున్నా భార్య పేరెట్టున్నా ఎవరి పేరెట్టున్నా కానీ వారి మాఫీ కావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. తప్పకుండా మాఫీతని చెప్తాను, తప్పకుండా మాఫీగా చెప్తాను. ఇంకా కొన్ని బ్యాంకులు నేను చెప్పంటాను, ఒక బ్యాంకు చెప్పాల్సుకునేది ప్రభుత్వ నివేదిక సమర్పించే లోపల ఏదైతుందో ఇంత నిర్లక్ష్యం ఇది జాప్యమైంది. డిక్లరేట్ ఏదైతుందో ఇప్పటికి కూడా వారికి అమలు పొందలేకపోతుంది. ఇటువంటి కొన్ని సాంఘిక సమస్యలు ఉన్నాయి. మా దృష్టికి శాసనసభ్యులు ఉన్నారు, నేనున్నా, మా ధర్మపురి శాసనసభ్యులు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఏ రాజకీయ ప్రతినిధికి సంబంధం లేకుండా కూడా మీరు 2 లక్షల రూపాయల వరకు ఇక్కడ ఎవరికి ఏ విధంగా సమస్య ఉన్నా కానీ మీరు ప్రభుత్వం దృష్టి తీసుకురండి. వారికి తప్పకుండా వెంటనే వారి మాఫీ జరిగేట్టు ఒక విషయం చెప్తున్నా. 2వ ఏదైతే పైకట్ట వారి దృష్టి కూడా నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళా. ఏదైనా కానీ ఇంత గొప్ప కార్యక్రమం చెప్పంటున్నామని నేను నా రాజకీయ అనుభవం చెప్తాను, నా రాజకీయ అనుభవం కూడా చెప్తాను చెప్పంటున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం ఎంత సమస్యాత్మకం అయినా కానీ ఆర్థికంగా ఎంత సమస్య ఉన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఏదైతుందో రైతుకు అండగా నిలబడే తలంపుతోని ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి నేను స్థానిక రైతాంగం పక్షాన రైతు నాయకుడు రాజకీయ నాయకుడు అంటే ఏదైనా కావడదు. అంటే రోజు 10,000 రూపాయలు కూరగాయలు చేయించారు రైతు బజార్ నమ్ముతున్నాయి. రోజు 10,000 రూపాయలు ఉంటాయి. ఇప్పుడే చూపిస్తుంది కానీ వేలకు ఉపయోగిస్తే బాగుంటుంది. చేయించారు 10,000 రూపాయలు కూరగాయలు అమ్ముతున్నాయి. మనమంతా కూడా ఇదే కదే పట్నం మొత్తం ఉన్నాం. దేశంలో ఒక కొంత పోతాలు పెడుతున్నది కాదు, కానీ ఆ విషయంలో కూడా కొంత పరిజ్ఞానాన్ని రైతాంగాలకు ఇంకా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ఒక్కసారి ఇచ్చే ముందు రిగార్డింగ్ పామ్ ఆయిల్ నాట్ స్పీక్. మరి పామ్ ఆయిల్ గురించి అసలు ఇక్కడ మాట్లాడలేదు. ఇవాళ ప్రభుత్వం ఎంతో దక్షిణ చెప్పింది 20,000 కోట్ల రూపాయలు కోఆపరేటివ్ ఇస్తామని చెప్పి అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వంలో పామ్ ఆయిల్ మీద మాకు సబ్సిడీ ఇస్తున్నారు. ఇవాళ పామ్ ఆయిల్ మీద 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మార్గ ద్రవ్యాన్ని కోల్పోతుంది. ఇప్పటికీ దాదాపు 6,000 ఎకరాలను పెట్టినాం. ఇంకో 4,000 ఎకరాలు పెట్టినా తప్ప ఆ కంపెనీ మనకి భయం కాదు. కంపెనీ అనేది మనకు దేవుడు మనకి అభినందన వాళ్ళకి ఖచ్చితంగా కానీ మరి వ్యాపారస్తులు మంచుకుంటే రైతు మంచుకుంటున్నారు అన్నట్టు వాళ్ళు మంచుకుంటేనే మనం బాగుంటాం. సో ఈ మధ్య కాలంలో కొంత ప్రభుత్వం కూడా గతంలో జరిగిన మీటింగ్ లో పెరిగిన సచివాలయం గురించి కాబట్టి పెట్టుకోవద్దని మాట్లాడలేదు. దానిలో ఏమన్నా చేంజెస్ వచ్చినాయి నాకు ఐడియా లేదు, ఇంకా కంపెనీ మాట్లాడలేదు. కానీ హార్టికల్చర్ వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ వాళ్ళు హార్టికల్చర్ ఇస్తున్నారు. సో తప్పకుండా మరి బాంబాయితో అనువైన స్థలం మనది కాబట్టి ఈ గవర్నమెంట్ మనకు ఉద్యోగాలను సగం పండించలేకపోతుంది. కాబట్టి లేబర్ ప్రాబ్లం కూడా కొంత తక్కువ ఉండే అవకాశం, అదేవిధంగా నీళ్లు కూడా తక్కువ అవసరం పడతాయి. కాబట్టి మరి బాంబాయి విషయంలో కూడా ఒకసారి సబ్జెక్ట్ అగ్రికల్చర్ కాకుండా కానీ ఇంకా ఒకసారి రైతుల్లో చైతన్యంతో తీరాలి. లేకపోతే మళ్ళీ 6,000 ఎకరాలు వేసిన రైతులు ఇప్పటికా 6,000 ఎకరాలు వేసిన చిన్న సన్నకారు మధ్య రైతులు ఇబ్బంది పాలవుతారు. తప్పకుండా లాభదాయకంగా ఉంటుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి దానిపైన కూడా అవగాహన సదస్సు ఏర్పాటు కాబట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చైతన్యం ఇచ్చిన రైతులు ఇబ్బంది మనందరికి కలిసి నాణ్యమైన ఇంతమంది పిల్లలు చెప్తా ఉన్నారు. భారత ఏం చెప్తుందో పోరాటం తలబెడుతుంది. దానిపైన మల్సింగ్ మిషన్స్ వీటిని వచ్చేస్తామని చెప్పి లాభదాయకంగా ఉంటుందని చెప్పి అంటే వర్మి కంపోస్ట్ ప్రాధాన్యత అంతా తెలిసి వర్మి కంపోస్ట్ అంటే ఎవరు బాగుంటుంది అందరూ తెలుసు. మనకు అర్థవాంశ ఆ అర్థవాంశం మనం చంపే పద్ధతి ఎక్కువ పెట్టి సో ఆ టైంలో మన స్థాయిలంతా కూడా ఎట్లయితే న్యాచురల్ దాన్ని మనం దాన్ని
అంతమంది ఇస్తా ఉంటాం. కాబట్టి ఆ విషయాల్లో కూడా అన్నింటిలో అవగాహన ఇచ్చిన మన సంతోషం. మరి ఈ సందర్భంలో ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. చివరిగా ముగించే ముందు ఇన్స్టిట్యూషన్ మనం ఒక సంస్థలో ఉన్నాం. అలాంటి విద్యా సంస్థలు ఇంత గొప్పగా డెవలప్ చేసుకుంటూ నేను పెద్దలు యశ్వంత్ కుమార్ గారు వేదికపై విషయాలు తీసుకొస్తా ఉన్నారు. మరి మన ప్రాంతంలో అంటే అగ్రికల్చర్ కాలేజీ గురించి చెప్పింది. మరి ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల అగ్రికల్చర్ సంబంధించింది మనం ఈ జిల్లాలో ప్రారంభించుకున్నాం. దానికి ఎలాంటి వసతులు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న విషయాలు మనకి ఈ మధ్యలో దృష్టికి వచ్చింది. మరి ఆ స్టూడెంట్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చుంటే ఆ ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ చేసింది. మరి హౌ టు డూ మరి దానికి లేకపోతే ఏమైతుందంటే అది డిఫరెంట్ ఆర్గనైజేషన్ అయితే చేసే వెల్ఫేర్ ఇక్కడ రీసెర్చ్ కానీ మీ స్టూడెంట్స్ అడ్వాన్స్ అయిపోతున్నారు. అక్కడ స్టూడెంట్స్ తో మా రకం వసతులతో ఎక్కడో ఉండిపోయింది. ఆ విషయాలు ప్రత్యేకమైన చొరవ పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు తీసుకుని అవసరం పడితే కొంత డిఫికల్ట్ ఒక దాన్ని ఒక యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీకి అనుసంధానం చేయడం అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు తప్పకుండా కొంత శ్రమ తీసుకోవాలి. మన టీం కూడా ఉంటాం. మాకంటే ఉన్నత పదవి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ రెజిస్ట్రేషన్ అధికారుల మనకి దగ్గర ఏదైతే కౌన్సిల్ ఏర్పాటు చేసిందో వసతులే కావచ్చు, సాంకేతిక ఆధారిత పరిజ్ఞానాన్ని ఇక్కడ స్టూడెంట్స్ ఎట్లా పొందుతున్నారో అది కూడా వచ్చే విధంగా చూడాలని కూడా తెలియజేస్తూ దాంతో పాటు చాలా రికవరీ వస్తూ ఉంటారు. హార్టికల్చర్ విషయంలో అగ్రికల్చర్ ఇస్ నాట్ డిఫరెంట్. అంటే మన పూలు పండ్లు కాయలు అవి వ్యవసాయం కాదు. ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టు ఇంకా చేపలు పరుగులు ఆవులు అంటే ప్రిపేర్ అంతగా ఉన్నా కానీ ఉద్యానవనాల పంటల విషయంలో మనకు అనుకున్నంత స్టాక్ కానీ ఆ రీసెర్చ్ ఏం జరుగుతుంది అనే విషయంలో మనకి వాళ్ళ అనుకున్న స్థాయి తెలియట్లేదు. లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది అగ్రికల్చర్ వ్యవసాయంలో చాలా మార్పు వస్తా ఉన్నాయి. ఈ హైడ్రోఫోనిక్స్ వ్యవస్థను మేము ఈ మధ్య కాలంలో ఇక్కడ వ్యవసాయం చాలా చేయలేకపోతున్నాం. కానీ ఇష్టం హైడ్రోఫోనిక్స్ ద్వారా ఎట్లా ప్రయోగాలు పాటిస్తారనే దాన్ని ఈ మధ్య చేకూరు గ్రామంలో శంషాబాద్ దగ్గర 1600 ఎకరాలు ఉంటుంది. పెద్ద బిల్డింగ్ మీద చూసేటట్టు బాబుగా చేస్తారు. అక్కడ హైడ్రోఫోనిక్స్ తోటి అవన్నీ కూరగాయలు పండిస్తారు. అవన్నీ కూడా మన దగ్గర ఉన్న హైడ్రోఫోనిక్స్ అని చెప్పింది మనకి మొదలుపెట్టి ఇక్కడ లేదన్నారు. అట్లాంటివన్నీ కూడా బయట కొంతమంది స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నారు. అదొక స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమం వారు పెట్టిన కాడ తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. సో అయితే మన దగ్గర ఇవాళ స్థాయి అప్పుడు శాసనసభ్యులు అయిన తర్వాత మనము చాలా అడ్వాన్స్ పెట్టుకోవచ్చు. ఇంతకు చెప్పినట్టు 83లో ప్రారంభమైన వాస్తవానికి 4 సంవత్సరాల ప్రకారం 83 నందనతోటి మాట్లాడు లేదు. అప్పుడు నాయకులు అవన్నీ మాట్లాడుకోవాలి. అతని నాయకులు ఇప్పుడు లేరు. అప్పుడే ఆలోచన వచ్చింది పెద్దలు జగిత్యాల. కాబట్టి జగిత్యాల ప్రాంతంలో మనం ఇక్కడ ఒక చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ తో పాటు ఆగ్రో ఇండస్ట్రీస్ ఇంతకు చెప్పినట్టు అవి ఇవన్నీ కూడా ఏర్పడి అప్పటి నాయకులు అప్పటి నాయకులు బాగా తెలిసి మనం ఇక్కడ చెప్పవస్తున్నాం. అయితే ఆ రకంగా పెద్దలు జగన్రెడ్డి గారు జగన్రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు పునాది పడుతూ చివరిగా అపోజిట్ శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న సందర్భంలో కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, తర్వాత నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నంత వరకు కూడా వీళ్ళు తీసుకొచ్చుకుంటూ చేశారు. దాంట్లో అనుకున్న జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించే అవకాశం ఇస్తే నిరంతరం పాల్గొని చాలా సంవత్సరం సంబంధికుల ప్రొఫెసర్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ తోటి అయితే వాళ్ళకు కూడా మీటింగ్స్ క్లాసులు చెప్పినప్పుడు కూడా నేను వచ్చింది. మనం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసుకుని ఇంకా షార్ట్ బాక్స్ వేయడం తెలిసే పార్క్ నాకు తెలుసు. 221 కోట్లకి అయితే మొత్తం పనులు జరగలేదు. కొంచెం సీన్ పాసింగ్ బ్లాక్ గురించి చెప్పాను. దాని మీద కూడా ఆలోచన చేసాము. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రినప్పుడు పునరుద్ధేశం 5 కోట్ల పెట్టి దగ్గరికి వచ్చారు. కరోనా రకరకాల కారణాలు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశం చదువుకోలేకపోయినా తుమ్మల నాగేశ్వర గారి దగ్గరికి అక్కడి నుంచి అన్వేషణ అన్వేషణ రెడ్డి గారు కూడా మనం వచ్చి కలిసి మనం వేరుకోలే రైతు పెట్టారు. మనం వచ్చి చూసి పెట్టడం పనులు ప్రోగ్రెస్ చేశారు. అది మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సీల్ పాసింగ్ కార్పొరేషన్ నుంచి మీరేమో దీనికోసం అడిగింది. అఫ్కోర్స్ డిపెండింగ్ ఆన్ ఫండ్స్
గవర్నమెంట్ డెఫినెట్లీ యూనివర్సిటీ నోటిస్తారు చాలా విషయాలు మనం మాట్లాడే విషయాలు తప్ప వేరే మాట్లాడదాల్సిన దాంతో పాటుగా పెద్దలు వెంకటేశ్వరరావు గారు చెప్పి గిట్టుబాటు గురించి మనం తప్పక ఆలోచన చేయాలి. మనం రైతులు ఎప్పుడైనా కానీ ఏ వృత్తిలో ఉండాలి ప్రభుత్వం మీద ఆలోచన చేస్తున్నప్పుడు దాని వీళ్ళు పోవాలి. చేస్తూ 3-4 రోజులు నేను ఒక ప్రైవేట్ ఫంక్షన్ పోయినా ఒక జాతీయ స్థాయి నాయకుడి కుమారులు ప్రముఖ వ్యాపారవేత్త షుగర్ ఇండస్ట్రీ చెప్తారు చాలా కలిసిన 3 రోజులు చెప్తా ఉంటే కోఆపరేటివ్ మూవ్మెంట్ తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. 25,000 కోట్ల రూపాయలు ఇవాళ కోఆపరేటివ్ దృష్టిని ఇస్తున్నారు. ఈ విషయాన్ని మరి మొన్ననే అమిత్ షా గారు ఇప్పుడు వీడియో అంటే కోఆపరేటివ్ మూవ్మెంట్ లేకపోతే మనం వెళ్ళట్లేదు. మొన్న కూడా మహారాష్ట్ర ఎలక్షన్ లో చాలా 10,000 కోట్ల రూపాయలు అక్కడ కోఆపరేటివ్ విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తుంది. అంటే ఈ రకంగా ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనకు అనుగుణంగా ప్లస్ మన ప్రాంత దాన్ని చూస్తే అప్పుడు మనకు రాదు. మన వ్యవసాయ కొంత లబ్ధి ప్రభుత్వం పైకి కూడా వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన జైత్యాలో చాలా గొప్ప కాలేజీ మనకి దీన్ని బ్రహ్మాండంగా తీసుకున్నాం. మరి అందరు కూడా మనకి షుగర్ కేన్ కావాలంటారు. ఎంత లేబర్ ప్రాబ్లం ఉంది, ఆ లేబర్ విషయంలో మిషన్స్ వచ్చినాయి. ఆ మిషన్స్ లో నేను చెప్పిన ఖాతాలో చెప్పాను ప్రాపర్ ఇండస్ట్రీస్ ₹1,00,00,000 మిషన్ అంటే కర్ణాటక వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. అదే 20 lakhs ఇండస్ట్రీ వాళ్ళు ఇస్తున్నారు. ఇంతకుముందే రఘురామ్ రెడ్డి గారు చెప్పినట్టు పత్తి కూడా ఏదైనా మనకు లేబర్ లేని పరిస్థితి, మిషన్లతో పత్తే పెట్టాలని పరిస్థితి మనకి ఈరోజు ఉన్నది. మరి అటువంటి సందర్భంలో ఎంతో రీసెర్చ్ చేస్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటూ మరి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి.